హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో సింపుల్గా దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి కావలసినంత బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా జీలకర్రని చేతితో నలిపి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. తరువాత 1 టీ స్పూన్ కారం వేయండి. వన్ కప్పు బొంబాయి రవ్వని కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేతితో ఇవన్నింటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. స్పూన్తో కలపద్దు, ఈ విధంగా చేతితో కలుపుతేనే మంచిగా కలుస్తాయి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఐటమ్స్ అన్నీ మనకి ఇంట్లో ఉండేవే అండి, బయట నుంచి తీసుకొచ్చేవి ఏం లేవు. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్లా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయండి. చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు కావలసినంత ఉప్పు, కారం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, టేస్ట్ ఇంకా బాగుంటాయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండద్దు, మరీ థిక్గా ఉండద్దు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మంచిగా నానిన తర్వాత దోశల పెనం పెట్టేసి దోశలు వేసుకోవడమే అండి. పల్చగా వేసుకోండి, బాగుంటాయి. కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ రెండు పక్కల కాల్చుకోవాలి. చాలా సింపుల్గా ఉంటాయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి అప్పటికప్పుడే అనుకొని చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి. ఇదే విధంగా దోశలు మొత్తం వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ విధంగా పల్చగా వేసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా ఉంటాయి. దీనికి కొలతలు అంటూ ఏం లేవండి, మన ఇష్టము. మనకి ఎన్ని దోశలు కావాలో దాన్ని బట్టే ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.